హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో నేను ఏ విధంగా ఇడ్లీ చేసుకుంటానో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. ఇలా ఒక్కసారి ఈ సాఫ్ట్ ఇడ్లీని చేసుకున్నారంటే ఇదే కొలతలతో ప్రతిసారి మీ ఇంట్లో ఇలానే చేసుకుంటారు, మీ వాళ్ళకు కూడా చెప్తారు ఖచ్చితంగా. అలాగే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇక్కడ నేను 2 బౌల్స్ తీసుకున్నానండి. అందులో 1 బౌల్లో ఏం చేశానంటే ఉద్దిబ్యాళ్ళు అంటే మినపగుళ్ళు అంటారు కదండి, అవి 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం మీకు కిరాణా స్టోర్స్లో కూడా బయట దొరుకుతుంది. ఇంకొక బౌల్లో సపరేట్గా నేను సూజీ అంటారు కదా, రవ్వ, ఇడ్లీ రవ్వని 2.5 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న ఈ 2 మిశ్రమాలని కూడా నీట్గా కడగాలండి. కడగాలంటే ఒక 2-3 సార్లు మంచి వాటర్తో తీసుకొని కడిగి, మంచినీటితోనే, కొలత ఏం అవసరం లేదండి. అవి నానడానికి నైట్ అంతా కానీ ఒక 8 అవర్స్ కానీ నానబెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా క్లీన్ చేసేసుకొని 8 అవర్స్ నేను నానబెట్టేసుకుంటాను. 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ ఉద్దిబ్యాళ్ళను బియ్యమును రెండింటిని కలిపి నేను మిక్సీ పట్టుకుంటానండి. మా ఇంట్లో గ్రైండర్ లేదండి, నేను ఎప్పుడు మిక్సీ పట్టుకొని మిక్సీతోనే చేస్తుంటాను అనమాట. నేను ఆ క్లిప్ ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, పైగా నైట్ టైం తీసినది కాబట్టి ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేయలేదండి. గ్రైండ్ చేసేటప్పుడు మీరు కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్న విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. ఇలా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంటే ఈ బ్యాటర్ని మనము రవ్వలోకి కలుపుకోవాలి. ఈ రవ్వలో కలుపుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెము సోడా పొడి వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉందనుకోండి బ్యాటరు, కొంచెం వాటర్ వేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ నేను స్పూన్ యూజ్ చేసి ఈ పిండిని అంతా కలుపుకుంటున్నానండి. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు, స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. స్పూన్తో కలిపేటప్పుడు ఒక 5 to 8 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. అంటే నీట్గా ఉంటలు లేకోకుండా, ఎక్కడైనా ఉంటలు ఉండవండి దాదాపుగా, అది బాగా కలిసిపోతుంది మీరు కలుపుతున్నప్పుడే. మీరు దానికి తగ్గట్టు వాటర్ చూసుకొని మీరు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. 8 అవర్స్ కానీ లేదంటే నైట్ అంతా కానీ ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. మార్నింగ్కి చూడండి ఎంత చక్కగా ఉబ్బిందో ఈ పిండి. నేను ఇక్కడ మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి నేను ఈ పిండిని తయారు చేసుకున్నానండి. మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు పిండిని ఎంత కావాలి అనేది నిర్ణయించుకోండి. ఒకవేళ పిండి ఎక్కువైంది అనిపిస్తే పిండిని ఫస్ట్ మీరు మిక్సీ పట్టుకున్నాక రవ్వలో కలుపుతారు కదండి, ఆ రవ్వలో కలిపాక అది ఎక్కువ అనిపిస్తే మీరు సగం తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా మిగతా సగం ఉంటుంది కదా, అందులో సాల్ట్ అది మిక్స్ చేసుకొని తర్వాత నైట్ అంతా నానబెట్టుకోండి. నైట్ అంతా నానాక ఆ పిండిని కొంచెం కలిపేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదండి, ఆ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నాక 3/4 ఆ కప్పు నిండేంత వరకు పిండిని అందులో ఫిల్ చేసుకోవాలి. ఇలా ప్లేట్స్ అన్నీ నింపేసుకోవాలి పిండితో. ఇలా ప్లేట్స్ అన్నీ నింపేసుకున్నాక ఇడ్లీ పిండిని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసి, అంటే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి ఈ స్టాండ్ మునిగిపోకుండా వేయాలన్నమాట. ఒక 1 to 2 inches ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. అవి కొంచెం వేడెక్కాక వాటర్ని ఈ ప్లేట్స్ ఉంటుంది కదా, ఇడ్లీ స్టాండ్, ఇది తీసుకెళ్ళి అందులో పెట్టాలి. 10 to 15 minutes ఇడ్లీ ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి. నాకు ఇడ్లీ ఉడికిందా లేదా అనేది చూస్తానే చెప్పగలనండి. అందుకు నేనేమైనా నైఫ్ కానీ ఒక చిన్న స్టిక్ కానీ అలాంటిది పెట్టి ఏం చెక్ చేయనండి, నాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకా ఇడ్లీ తీసేటప్పుడు మీరు వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పాత్ర కొంచెం క్లాత్తో కానీ అట్లా ఏమైనా పట్టుకొని ఒక స్పూన్ కానీ అట్లా ఏమైనా యూజ్ చేసి ఇడ్లీని తీసుకొని మీరు హాట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకొని అయినా తినచ్చు. ఈ ఇడ్లీలు మీరు సాంబార్తో కానీ చట్నీతో కానీ అది మీ ఇష్టం అండి. వడలు మీ ఓపిక చేసుకొని హ్యాపీగా తినండి. చూశారు కదండి, సింపుల్గా నా స్టైల్లో ఇడ్లీ. మా మదర్ కూడా ఇలానే చేస్తారండి, అందుకనే నేను ఇలా షేర్ చేసి చూపించాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్.